ప్రస్తుతం హైదరాబాద్లో చెరువులను ఆక్రమించుకొని కూర్చున్న సొర చేపలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న పేరు హైడ్రా. మొన్న మన ఛానల్లో ఎన్ కన్వెన్షన్ హాల్ను హైడ్రా అధికారులు ఎందుకు ధ్వంసం చేశారు అనేది చెప్పా. అయితే మనలో చాలామందికి హైడ్రా ఎవరు, వీళ్ళ పనేంటి, వీళ్ళు హైదరాబాద్ వరకే పరిమితమా లేదా అన్ని జిల్లాల్లో ఆపరేట్ చేస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. అంతేకాదు హైడ్రా నెక్స్ట్ పాత బస్తీలో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన చెయ్యి వేస్తుందా, పెద్ద పెద్ద నాయకులు చెరువుల పైన కట్టుకున్న ఫామ్ హౌస్లను కూడా హైడ్రా కూల్చి వేస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ వీడియోలో మ్యాప్స్ అండ్ యానిమేషన్స్ ద్వారా హైడ్రా గురించి ఫోకస్ చేస్తూ డీటెయిల్గా చెప్తా. హైడ్రా టీం లేట్గా వచ్చినా సరైన ఇంటెంట్తో వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రజలందరూ హైడ్రాకు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ అసదుద్దీన్ ఓవైసీ వంటి నాయకులు హైడ్రాను విమర్శిస్తున్నారు. ఇది స్టాట్యుటరీ బాడీ కాదు అంటున్నారు. ఇది చట్టబద్ధమైన సంస్థ కాదు అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. హైడ్రా యొక్క లీగాలిటీ గురించి కూడా బ్రీఫ్గా చెప్తా. వీడియో రీచ్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హైడ్రా యొక్క ఫుల్ ఫామ్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఈ ఏజెన్సీను ఈ ఇయర్ 2024 జూలైలో తెలంగాణ ప్రభుత్వం స్థాపించింది. హైడ్రా ఒక హయార్కీ ఎలా ఉంటుంది అంటే, హైడ్రాలో దాదాపు 800 నుండి 2200 మంది స్టాఫ్ ఉంటారు. వీళ్లకు హెడ్గా జిహెచ్ఎంసీకు కమిషనర్ అయిన ఏవి రంగనాథ్ గారు ఉంటారు. ఈయన పైన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన కిషోర్ గారు ఉంటారు. కిషోర్ గారి పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఈ ఏజెన్సీ 3 వింగ్స్లో డివైడ్ అయి ఉంది. మొదటి వింగ్ పేరు అసెట్ ప్రొటెక్షన్ వింగ్. ఈ టీం పని అక్రమంగా ఎవరైనా చెరువుల దగ్గర, గవర్నమెంట్ పార్క్స్లో, ఓపెన్ స్పేసెస్లో, FTL పరిధిలో, చెరువు యొక్క బఫర్ జోన్స్లో పర్మనెంట్ స్ట్రక్చర్స్ను కట్టుకుంటే, అంటే ఇళ్లను లేదా కమర్షియల్ బిల్డింగ్స్ను లేదా ఫామ్ హౌసెస్ను కట్టుకుంటే ఈ వింగ్ అక్రమ కట్టడాలను ధ్వంసం చేస్తుంది అన్నమాట. మొన్న నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ను కూడా ఇదే కారణంగా ధ్వంసం చేయడం జరిగింది. ఈయన హాల్ తిమిడిగుంట లేక్ యొక్క బఫర్ జోన్లో ఉండటమే డెమాలిషన్కు కారణం. ఈ ఏజెన్సీ యొక్క రెండో వింగ్ పేరు డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్. ఈ వింగ్ యొక్క పని విపత్తులను అడ్రస్ చేయడం, అంటే వరదలు, తుఫాన్లు, భూకంపాలు వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వడం, తుఫాను, వానలు, వరదల యొక్క సూచనలను ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేస్తూ ప్రజలను హెచ్చరించడం అన్నమాట. హైడ్రా యొక్క మూడో వింగ్ గురించి తెలుసుకునే ముందు క్విక్ గా ఒక విషయం చెప్పాలి. రోజు రోజుకు పెరుగుతున్న ఇండియన్ మార్కెట్ తో పాటు మనం కూడా ఆర్థికంగా రిస్క్ లేకుండా గ్రో అవ్వాలి అనుకునే వారికి ఒక ఆపర్చునిటీ ఉంది. మ్యాక్స్ లైఫ్ తమ యొక్క 500 మొమెంటమ్ 50 NFAను ప్రవేశపెట్టడం జరిగింది. టిల్ ఆగస్ట్ 31 వరకు మాత్రమే ఈ NFO ఉంటుంది. ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. దీని తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ఉండదు. లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. స్టార్టింగ్ అనేవి 10 రూపీస్ నుండి అవైల్ చేయొచ్చు. మీకు స్టాక్ మార్కెట్ పైన అవగాహన లేదు, రిస్క్ తీసుకోను అనుకుంటే ఇది చాలా బెటర్ ఆపర్చునిటీ. ఇది FD/RD చిట్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ను ఇస్తుంది. ఈ ఫండ్ అనేది మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ను 2 భాగాలుగా స్ప్లిట్ చేస్తుంది. ఒకటి సేఫ్ పోర్షన్లో పెడుతుంది, 2 స్మాల్, మిడ్ అండ్ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీని కారణంగా మీ డబ్బు సేఫ్గా ఉంటుంది. ఈ ఫండ్ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే, ఒకవేళ మీరు కనుక ఇక్కడ 2014లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీ దగ్గర 9.3 lakhs వచ్చి ఉండేవి. వీళ్ళు ఫిబ్రవరి 2013లో లాంచ్ చేసిన ప్యూర్ గ్రోత్ ఫండ్ 40% రిటర్న్స్ను ఇస్తోంది. NRI మిత్రులు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి దాదాపు 2 నుండి 3 కోట్ల వరకు రిటర్న్స్ను పొందగలరు. లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. లాస్ట్ మినిట్లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. దీని యొక్క లాస్ట్ డేట్ ఆగస్టు 31. మూడో వింగ్ పేరు లాజిస్టిక్ సపోర్ట్ వింగ్. వీళ్ళ పని అంబులెన్స్ అరేంజ్ చేయడం, లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వడం అన్నమాట. వీళ్లకు పలానా బిల్డింగ్ ఇల్లీగల్గా కట్టారు అనే ఆర్డర్స్ వస్తే వీళ్ళు బుల్డోజర్స్, లోకల్ పోలీస్ మరియు లీగల్ పేపర్స్ పట్టుకొని సర్ప్రైజ్గా బిల్డింగ్ దగ్గరకు వెళ్ళి బిల్డింగ్ను ధ్వంసం చేస్తారు అన్నమాట. ఈ ఏజెన్సీ యొక్క పరిధి ఎక్కడి వరకు ఉంటుంది అంటే, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉంటుందా అంటే ఉండదు. ఈ ఏజెన్సీ యొక్క పరిధి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో మాత్రమే ఉంటుంది. అంటే ఈ మ్యాప్లో చూడండి, ORR దాటి ఉన్న ఏరియాస్లో వీళ్ళు ఆపరేషన్స్ చేయరు. హైడ్రా ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్, మల్కాజ్గిరి అండ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్న అక్రమ కట్టడాలపైన రానున్న రోజుల్లో యాక్షన్స్ తీసుకుంటుంది అన్నమాట. ఇందులో 20 మున్సిపాలిటీస్ మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. హైడ్రా చట్టబద్ధంగా స్థాపించారా అంటే ఎస్, చట్టబద్ధంగానే స్థాపించారు. బట్ ఇందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. GO 99 ద్వారా స్టేట్ గవర్నమెంట్ హైడ్రాను స్థాపించింది. బట్ హైడ్రా తెలంగాణ మున్సిపాలిటీ, తెలంగాణ పంచాయతీ మరియు GHMC యొక్క కొన్ని పవర్స్ను తీసుకుంటుంది అన్నమాట. అంటే GHMC చేయలేని పని హైడ్రా చేస్తుంది. ఒక ఇల్లీగల్ ప్రాపర్టీ ఉంది, ఇది ఇల్లీగల్ అని GHMCకు తెలుసు. బట్ GHMC
యాక్షన్ తీసుకోదు. ఎందుకంటే దాంట్లో కూడా కొంతమంది లంచాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు, అవినీతి పరులు ఉంటారు. కాబట్టి హైడ్రా డైరెక్ట్గా ప్రభుత్వం ద్వారా స్థాపించింది కాబట్టి హైడ్రా అటువంటి ఇల్లీగల్ ప్రాపర్టీస్ పైన యాక్షన్ తీసుకుంటుంది అన్నమాట. సింపుల్గా చెప్పాలి అంటే హైడ్రాకు ఇన్ని పవర్స్ అఫీషియల్గా చట్టపరంగా ఇవ్వలేదు అని కొంతమంది వాదిస్తున్నారు. జస్ట్ తన శత్రువులపైన కక్ష సాధింపు చర్యగా తనను జైల్లో వేసినందుకు టిట్ ఫర్ టాట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు హైడ్రాను తయారు చేశారు, వెపనైజ్ చేశారు అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఇదే పాయింట్ను ప్రెస్ చేస్తూ హైడ్రా అనేది చట్టబద్ధమైన సంస్థ కాదు అంటున్నారు. అయితే ఇది పెద్ద సమస్య కాదు. స్టేట్ గవర్నమెంట్ తలుచుకుంటే ఇంకొక జీవోను పాస్ చేసి హైడ్రాకు ఇంకా పవర్స్ ఇవ్వగలదు. ఇన్ఫ్యాక్ట్ హైడ్రాను ఇంకొన్ని జిల్లాల్లో కూడా విస్తరించాలి అని ప్రభుత్వం చూస్తోంది. నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతకు ముందు అంటే ఆగస్టు 19 రోజు హైడ్రా అధికారులు ఉస్మాన్ సాగర్ చెరువు యొక్క బఫర్ జోన్లో ఉన్న గ్రీన్కో గ్రూప్, ఓరో స్పోర్ట్స్ విలేజ్ మరియు పలమూరు గ్రిల్ యొక్క అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్ను కూడా ధ్వంసం చేశారు. నాగార్జున గారి పైన టార్గెట్ చేస్తే సరిపోతుందా? హైడ్రా ఓల్డ్ సిటీను టచ్ చేయగలుగుతుందా అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రజలు అడగడంలో కూడా న్యాయం ఉంది. ఓల్డ్ సిటీలో చెరువులు మరియు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలు ఎక్కువగా ఉన్నాయి అని చాలా మంది ఆరోపిస్తున్నారు. చార్మినార్, ముగల్పుర, మండిమీరాలం, భాగ్యనగర్ వంటి ఏరియాస్లో ఉన్న ఇల్లీగల్ ఇళ్లపైన దాడి చేసే దమ్ము హైడ్రాకు ఉందా అని ప్రజలు అడుగుతున్నారు. కొంతమంది మీడియాలో ఏమంటున్నారు అంటే ఫాతిమా ఓవైసీ ఉమెన్ కాలేజ్ సల్కం చెరువు యొక్క బఫర్ జోన్లో ఉంది, దీన్ని కూడా కూల్చి వేస్తారా అని అడుగుతున్నారు. ఇక్కడ మ్యాప్లో చూడండి, ఇది సల్కం చెరువు. ఫాతిమా కాలేజ్ క్లియర్గా బఫర్ జోన్లో ఉన్నట్లు మనకు కనిపిస్తోంది. బట్ ఇందులో ఎంత నిజం ఉంది అనేది క్లియర్గా తెలియదు. అఫీషియల్గా ఏది లేదు. అన్అఫీషియల్గా చెప్పాలి అంటే మ్యాప్స్లో చూస్తే క్లియర్గా ఈ చెరువు మధ్యలో ఈ కాలేజ్ అనేది ఉంది, బఫర్ జోన్లో ఉంది. మేబీ ఎఫ్టీఎల్ జోన్లో కూడా ఇది ఉండొచ్చు. బట్ ఒకవేళ ఇది బఫర్ జోన్లో ఉంటే ఎన్ కన్వెన్షన్ హాల్ను కూల్చినట్లే దీన్ని కూడా కూలుస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని పెద్దలు అన్నారు. అందరికీ సమానంగా వడ్డించాలి అని చాలామంది భావిస్తున్నారు. ఇయర్ 1990స్లో హైదరాబాద్లో 3000 చిన్న చితక చెరువులు ఉండేవి. ఇందులోని చాలా చెరువులను రెసిడెన్షియల్ బిల్డింగ్స్గా మార్చారు. ఇప్పుడు 2018 డేటా ఆధారంగా హైదరాబాద్లో కేవలం 185 లేక్స్ మాత్రమే మిగిలాయి. ఈ చెరువుల్లో కూడా దాదాపు 60% చెరువుల యొక్క బఫర్ జోన్స్లో కబ్జాలు చేశారు. ఈ కబ్జా చేసిన వారిలో ప్రభుత్వ మరియు ప్రతిపక్ష రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారు అని చాలామంది ఆరోపిస్తున్నారు. హైడ్రా అధికారులు నాగార్జున గారికి ఇచ్చిన ట్రీట్మెంటే వీళ్ళకు కూడా ఇస్తారా అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. గండిపేట్, చిలకూరులో ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ ప్రాపర్టీస్ను కూడా కూల్చివేయడం జరుగుతుందా అని అడుగుతున్నారు. హైడ్రా అధికారులు మనలాంటి ప్రజలకు ఏమని హెచ్చరిస్తున్నారు అంటే చెరువు యొక్క బఫర్ జోన్ నుండి 30 మీటర్ల లోపల ఉన్న ఏ ఒక్క ప్రాపర్టీను కొనద్దు అని హెచ్చరిస్తున్నారు. సో హైడ్రా యాక్షన్లో ఉంది కాబట్టి మీరు కూడా మీ ప్రాపర్టీ ఎఫ్టీఎల్ జోన్ నుండి 100 మీటర్ల దూరంలో ఉందా లేదా అనేది చూసుకోండి. గ్రీన్ జోన్ నుండి అంటే బఫర్ జోన్ నుండి 30 నుండి 50 మీటర్ల దూరంలో ఉందా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే హైడ్రా ఫుల్ ఫోర్స్తో అండ్ మోర్ పవర్స్తో యాక్టివేట్ అయ్యింది. డెఫినెట్గా వీళ్ళు అందరిపైన పడవచ్చు. సో జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడే వెరిఫై చేసుకోండి. ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు ఏమంటున్నారు అంటే ఈయన యాక్చువల్లీ ఏమని డిమాండ్ చేస్తున్నారు అంటే ఎఫ్టీఎల్ జోన్స్లో ఫామ్ హౌస్లు కట్టుకున్న కాంగ్రెస్ నాయకుల ఇళ్లను కూడా ధ్వంసం చేయండి అని డిమాండ్ చేస్తున్నారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ ఆధారంగా కేటీఆర్ గారు ఏమని ఆరోపిస్తున్నారు అంటే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ లీడర్స్ అయిన జి వివేక్, కేవీపీ రామచంద్రరావు, మధు యాష్కి గౌడ్, గుట్టా సుఖేంద్ర రెడ్డి అండ్ పట్నం మహేందర్ రెడ్డి గారి యొక్క ప్రాపర్టీస్ కూడా చెరువుల దగ్గరే ఉన్నాయి. దీనిపైన హైడ్రా యాక్షన్ తీసుకుంటుందా అని అడుగుతున్నారు. మొన్న హైడ్రా అధికారులు ఉస్మాన్ నగర్ రిజర్వాయర్ బఫర్ జోన్లో ఉన్న ప్రదీప్ రెడ్డి గారి ఫామ్ హౌస్ను ధ్వంసం చేశారు. ఇక్కడ ప్లాట్ ట్విస్ట్ ఏంటి అంటే ఈ ప్రదీప్ రెడ్డి గారు అనేవారు ఈయనకు కేటీఆర్తో లింక్స్ ఉన్నాయి అనే ఆరోపణలు వస్తున్నాయి. హైడ్రా అధికారులకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రేవంత్ రెడ్డి గారి ప్రకారం చెరువును దోచుకున్న ఏ ఒక్క నాయకుడిని, మా పార్టీ అయినా వేరే పార్టీ అయినా, ఎవరిని డిస్క్రిమినేట్ చేయను, అందరినీ సమానంగా చూస్తాను, అందరిపైన సమానంగా యాక్షన్ తీసుకుంటాను, అక్కడ నా బంధువులు ఉన్నా సరే ఇల్లీగల్గా ఉంటే డెమాలిష్ చేస్తాను అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సో ఇది అండి హైడ్రా గురించిన పూర్తి వివరాలు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు, ప్రభుత్వ పార్టీ నాయకులు ఇద్దరూ రేవంత్ రెడ్డి గారి పైన నిరాశగా ఉన్నారు. ఎందుకంటే
లేక్స్లో అందరి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అందరిపైన యాక్షన్ తీసుకోవడం కష్టమే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మేబీ రేవంత్ రెడ్డి గారు వెనక్కి తగ్గుతారు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మన చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ ను పట్టుకొని హైడ్రా యొక్క పవర్స్ ను లాక్కునే ప్రమాదం కూడా ఉంది అని అంటున్నారు. ఆల్రెడీ హైడ్రా పైన ఎన్నో కేసెస్ హైకోర్టులో ఉన్నాయి. మొన్న హైకోర్టు కూడా హైడ్రాకు నోటీసులు ఇచ్చిన తర్వాతే బిల్డింగ్స్ ను ధ్వంసం చేయాలి అని హెచ్చరించడం జరిగింది. రేపొచ్చి ధ్వంసం చేస్తున్నామని నోటీస్ ఇస్తే డెఫినెట్గా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటారు. నోటీస్ ఇవ్వకుండా హైడ్రా సర్ప్రైజ్గా అటాక్ చేస్తేనే పనులు అనేవి ముందుకు సాగుతాయి. నోటీసులు ఇస్తే డెఫినెట్గా పనులు రావు. రేపు మేము ధ్వంసం చేస్తున్నాము అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి బిల్డింగ్ ముందు పెడతారు. అప్పుడు ఎలా ధ్వంసం చేస్తారు? బుల్డోజర్స్ మనుషులపైన వెళ్ళవు. ప్రియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కూల్చివేత సాధ్యమే కాదు. సో రాజకీయ నాయకుల్లో హైడ్రా అంటే భయం పుట్టుకుంది. సో వీటన్నిటి యొక్క అమాల్గమేషన్ లో హైడ్రా అనేది కాంట్రవర్షియల్ గా మారింది. రాజకీయ నాయకుల్లో హైడ్రా అంటే భయం పట్టుకుంది. ఈ హైడ్రా లాంటి ఏజెన్సీస్ బెంగళూరు లేదా చెన్నైలో కూడా రావాలి అనుకుంటే కామెంట్ చేయండి. హైడ్రా యొక్క పూర్తి వివరాలు ఇవి. ఒకవేళ హైడ్రా ఓల్డ్ సిటీలో ఆపరేషన్స్ చేస్తే మళ్ళీ వీడియో డెఫినెట్ గా చేస్తా. దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. ఇంతకు ముందు నేను చెప్పిన మ్యాక్స్ లైఫ్ ఎన్ఎఫ్ఓ అనేది రిస్క్ ఫ్రీ. ఎఫ్డి ఆర్డి కంటే ఎక్కువ రిటర్న్స్ రిస్క్ లేకుండా పొందవచ్చు. దీని యొక్క ఆఖరి తేదీ ఆగస్టు 31. ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.